أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జీవిత చరిత్ర గురించి చర్చ జరుగుతోంది. గత ఖుతుబాలలో దైవ ప్రేమ గురించి ప్రస్తావించడం జరిగింది. నేడు కూడా ఇదే క్రమంలో మరికొన్ని విషయాలను వివరిస్తాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధనా పద్ధతి, దాని విశిష్టత గురించి ఇంతకు ముందు కూడా కొంత వివరించడం జరిగింది. నేడు హదీసుల ఆధారంగానే కాకుండా ఆయన యథార్థ సేవకులైన హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నత స్థానాన్ని, వారి దైవ ప్రేమను ఏ విధంగా చిత్రించారో దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా ప్రస్తావిస్తాను. ఒక ఉల్లేఖనంలో హజరత్ హుజైఫా రజియల్లాహు అన్హు ఇలా వివరిస్తున్నారు: నేనొక రాత్రి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి నమాజ్ చదివాను. వారు అల్ బకరా అధ్యాయంతో ప్రారంభించారు. 100 సూక్తులు పూర్తయ్యాక వారు రుకు చేస్తారని నేను భావించాను, కాని వారు ముందుకు సాగిపోయారు. ఆ అధ్యాయం పూర్తయిన తర్వాత రుకు చేస్తారని నేను అనుకున్నాను, కాని వారు ఆ తర్వాత అన్నిసా అధ్యాయం ప్రారంభించి పూర్తి చేశారు. ఆపై ఆల ఇమ్రాన్ అధ్యాయం ప్రారంభించి దానిని కూడా పఠించారు. వారు చాలా నిదానంగా, స్పష్టంగా పఠించేవారు. తస్బీహ్ ప్రస్తావన ఉన్న సూక్తి వచ్చినప్పుడు తస్బీహ్ చేసేవారు. దుఆ చేయవలసిన సూక్తి వచ్చినప్పుడు వేడుకునేవారు. అల్లాహ్ శరణు కోరవలసిన సూక్తి వచ్చినప్పుడు శరణు కోరేవారు. ఆ తర్వాత వారు రుకూ చేసి సుబ్హాన రబ్బియల్ అజీం అనగా మహాఘనుడైన నా ప్రభువు పవిత్రుడు అని పఠించారు. వారు నిలబడిన సమయం ఖియామ్ అంత సుదీర్ఘంగా ఉంది. ఆపై సమి అల్లాహు లిమన్ హమిదా అనగా తన్ను స్తుతించిన వాని మొరను అల్లాహ్ ఆలకించాడు అని అంటూ లేచి రుకూ చేసినంత సమయం నిలబడ్డారు. ఆ తర్వాత సాష్టాంగం చేసి సుబ్హాన రబ్బియల్ ఆలా అనగా అత్యున్నతుడైన నా ప్రభువు పవిత్రుడు అని పఠించారు. వారి సజ్దా కూడా ఖియామంత సుదీర్ఘంగా ఉంది. ఒక అనుచరుడు గమనించిన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అదనపు నమాజ్ పద్ధతి ఇది. ఇదే విధంగా హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా ఇలా వివరిస్తున్నారు: ఒక రాత్రి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖియామ్లో ఖురాన్లోని ఒకే ఒక్క సూక్తిని పఠిస్తూ గడిపారు. అంటే ఫాతిహా అధ్యాయం తర్వాత ఒకే సూక్తిని పదే పదే చదువుతూ సుదీర్ఘంగా నిలబడ్డారు. ఒకవైపు అనుచరుడు ఉల్లేఖనంలో అనేక సుదీర్ఘ అధ్యాయాలు పఠించినట్లు ఉంటే, ఇక్కడ ఒకే సూక్తితో సుదీర్ఘ ఖియామ్ చేసినట్లు ఉంది. వారి ఖియామ్, రుకు, సజ్దాల నిడివి మరియు వాటిలోని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే అని హజరత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా గత ఉల్లేఖనాల్లో వివరించారు. ఈ విషయాన్ని గత ఖుతుబాలలో కూడా నేను ప్రస్తావించాను. ఇదే విధంగా హజరత్ అబూజర్ రజియల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు: ఒక రాత్రి
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన కోసం నిలబడ్డారు. తెల్లవారే వరకు ఒకే సూక్తిని పదే పదే పఠిస్తూనే ఉన్నారు. ఆ సూక్తి ఇది: ఇన్ తుఅజ్జిబుహుం ఫఇన్నహుం ఇబాదుక్ వఇన్ తగ్ఫిర్ లహుం ఫఇన్నక అంతల్ అజీజుల్ హకీం. అనగా, ఒకవేళ నీవు వారిని శిక్షిస్తే వారు నీ దాసులే, ఒకవేళ నీవు వారిని క్షమిస్తే నిశ్చయంగా నీవు మహాశక్తిమంతుడవు, వివేకవంతుడవు. అల్లాహ్ పట్ల ఉన్న ప్రేమ కారణంగా దైవ సృష్టి, అతని దాసుల పట్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హృదయంలో ఉన్న అపారమైన సానుభూతి వల్ల వారు వారి పాప క్షమాపణ కోసం నిరంతరం దుఆ చేస్తూనే ఉన్నారు. అల్లాహ్ వారిని శిక్షించే సామర్థ్యం కలిగి ఉన్నాడని తెలిసినా అతడు వారిని క్షమించాలన్నదే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన. ఎందుకంటే ఈ ప్రార్థనను కూడా అల్లాహ్ స్వయంగా నేర్పించాడు. హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఉల్లేఖించిన మరో కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పుడు అల్లాహ్ ప్రవక్త నమాజ్ అనగా సలాతుల్ కుసూఫ్ చదవడం ప్రారంభించారు. చాలా సుదీర్ఘంగా ఖియాం చేశారు. ఆ తర్వాత రుకూ చేశారు. ఇది కూడా చాలా సుదీర్ఘంగా ఉంది. రుకూ నుండి తల పైకెత్తి మళ్ళీ సుదీర్ఘంగా నిలబడ్డారు. కానీ ఇది మొదటి ఖియాం కంటే కొంచెం తక్కువ సమయం. ఆపై మళ్ళీ రుకూ చేశారు. అది కూడా సుదీర్ఘంగా ఉంది, కానీ మొదటి రుకూ కంటే తక్కువ సమయం. ఆ తర్వాత సాష్టాంగం చేశారు. మళ్ళీ నిలబడి సుదీర్ఘంగా ఖియాం చేశారు. అది అంతకు ముందు ఖియాం కంటే తక్కువ. మళ్ళీ సుదీర్ఘంగా రుకూ చేశారు. అది అంతకు ముందు రుకూ కంటే తక్కువ. ఆపై తల పైకెత్తి నిలబడ్డారు. ఆ ఖియాం కూడా సుదీర్ఘంగా ఉంది, కానీ అంతకు ముందు దానికంటే తక్కువ. మళ్ళీ రుకూ చేశారు. అది సుదీర్ఘంగా ఉన్నా అంతకు ముందు దానికంటే తక్కువ సమయం. చివరగా సాష్టాంగం చేసి నమాజ్ పూర్తి చేశారు. అప్పటికే సూర్యుడు ప్రకాశిస్తూ గ్రహణం వీడిపోయింది. అనంతరం వారు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అల్లాహ్ను స్తుతించి ఇలా ప్రవచించారు: సూర్య చంద్రులు అల్లాహ్ సంకేతములలోనివి. ఇవి ఎవరి మరణం వల్ల గాని జననం వల్ల గాని గ్రహానికి గురి కావు. కాబట్టి మీరు వీటిని చూసినప్పుడు అల్లాహ్ గొప్పతనాన్ని చాటండి, అతన్ని ప్రార్థించండి, నమాజ్ చదవండి, దాన ధర్మాలు చేయండి. తర్వాత వారిలా అన్నారు: ఓ ముహమ్మద్ ఉమ్మత్, తన దాసుడు అనగా పురుషుడు గాని దాసి స్త్రీ గాని వ్యభిచారానికి పాల్పడితే అల్లాహ్ కంటే ఎక్కువగా పౌరుషం చూపేవారు ఎవరూ లేరు. ఇది పాపాలలో మునిగి అల్లాహ్ ఆగ్రహాన్ని లేదా రోషాన్ని రేకెత్తించవద్దని హెచ్చరించే అత్యంత హృదయ విదారక హెచ్చరిక. అల్లాహ్ కరుణను వేడుకోవాలని, అతని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలని దీని ఉద్దేశం. ఇంకా వారిలా ప్రవచించారు: ఓ ముహమ్మద్ సమాజం, అల్లాహ్ సాక్షిగా నాకు తెలిసిన విషయాలు గనుక మీకు తెలిస్తే మీరు చాలా తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు. వినండి, నేను మీకు సందేశాన్ని చేరవేశానా? అంటే వారు అల్లాహ్ వైపు మళ్ళాలని, అతన్ని ఆరాధించాలని, అతని ముందు వినమ్రంగా వంగాలని నొక్కి చెప్పారు. మీ మనుగడ, మీ జీవితం ఇందులోనే ఉందని నాకు తెలిసిన విషయాలతో లోతు మీకు తెలిస్తే మీరు నవ్వడం మానేసి ఎక్కువగా ఏడుస్తూ అల్లాహ్ను ప్రార్థించేవారని వారు సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించారు. మనం కూడా ప్రార్థనల వైపు ఎంతో శ్రద్ధ చూపాలని, అల్లాహ్తో ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని ఇక్కడ నొక్కి చెప్పబడింది. యుద్ధభూమిలో దైవ ప్రార్థన గురించి ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది: హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు తాలా అన్హు నాకు ఇలా వివరించారు: బదరు యుద్ధం రోజున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుదైవారాధకుల వైపు చూశారు. వారు 1000 మంది ఉన్నారు, కానీ వారి అనుచరులు కేవలం 319 మంది మాత్రమే. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కిబ్లా వైపు ముఖం తిప్పి తన 2 చేతులు చాచి తన ప్రభువును బిగ్గరగా ఇలా వేడుకోసాగారు: అల్లాహుమ్మ అంజిజ్లీ మా వఅత్తని, అల్లాహుమ్మ ఆతి మా వఅత్తని, అల్లాహుమ్మ ఇన్నక ఇన్ తుహ్లిక్ హాజిహిల్ ఇసాబత మిన్ అహ్లిల్ ఇస్లామి లా తుఅబద్ ఫిల్ అర్జ్.
అనగా, ఓ అల్లాహ్, నీవు నాతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చు. ఓ అల్లాహ్, నీవు నాకు వాగ్దానం చేసిన దానిని ప్రసాదించు. ఓ అల్లాహ్, ఒకవేళ ఇస్లాం అనుచరులైన ఈ చిన్న సమూహం గనుక నశిస్తే ఈ భూమిపై నిన్ను ఆరాధించేవారు ఎవరూ ఉండరు. కిబ్లా వైపు తిరిగి చేతులు చాచి వారు నిరంతరాయంగా తన అల్లాహ్ను బిగ్గరగా వేడుకుంటూనే ఉన్నారు. ఆ ప్రార్థనలో వారు ఎంతగా లీనమైపోయారంటే ఏడుస్తూ దుఆ చేస్తున్నప్పుడు వారి శరీరం కంపిస్తుండడంతో భుజంపై ఉన్న దుప్పటి కింద పడిపోయింది. ఆ సమయంలో హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు వారి వద్దకు వచ్చి ఆ దుప్పటిని తీసి తిరిగి వారి భుజాలపై వేశారు. ఆపై దైవ ప్రవక్తను వెనుక నుండి హత్తుకొని ఇలా విన్నవించుకున్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, మీ ప్రభువు సన్నిధిలో మీరు చేస్తున్న ఈ దీనమైన ఆక్రందన ప్రార్థన చాలు. అతడు మీతో చేసిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు. ఈ సందర్భములోనే అల్లాహ్ తాలా ఈ ఖురాన్ సూక్తిని అవతరింపజేశాడు: ఇజ్ తస్తగీసూన రబ్బకుం ఫస్తజాబలకుం అన్నీ ముమిద్దుకుం బి అల్ఫిం మినల్ మలాయికతి ముర్దిఫీన్. అనగా ఇది అల్ అన్ఫాల్ అధ్యాయంలోని సూక్తి. దీని అర్థం, మీరు మీ ప్రభువును వేడుకుంటున్నప్పుడు అతడు మీ ప్రార్థనను ఆలకించాడు. నిశ్చయంగా నేను ఒకరి వెనుక ఒకరుగా వచ్చే 1000 మంది దేవదూతలతో మీకు సహాయం చేస్తానని అతడు వాగ్దానం చేశాడు. ఆ విధంగా అల్లాహ్ దేవదూతల ద్వారా మీకు సహాయం చేశాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా వివరించారు: పవిత్ర ఖుర్ఆన్లో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు అవిశ్వాసులపై విజయం లభిస్తుందని మాటిమాటికి వాగ్దానం చేయబడింది. అయినప్పటికీ ఇస్లాం మొదటి యుద్ధం అయిన బదర్ యుద్ధం ప్రారంభమైనప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏడవడం, దుఆ చేయడం ప్రారంభించారు. ప్రార్థిస్తూ వారి నోటి నుండి ఈ పదాలు వెలువడ్డాయి: అల్లాహుమ్మ ఇన్ అహలక్త హాజిహిల్ ఇసాబత ఫలన్ తుఅబద్ ఫిల్ అర్జి అబదా. అనగా, ఓ నా అల్లాహ్, కేవలం 313 లేదా కొన్ని ఉల్లేఖనాల ప్రకారం 319 మంది ఉన్న ఈ సమూహాన్ని గనుక నేడు నీవు నశింపజేస్తే ఇక ప్రళయ దినం వరకు ఈ భూమిపై నిన్ను ఆరాధించేవారెవరూ ఉండరు. హజరత్ అబూబకర్ రజల్లాహు తాలా అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి నుండి ఈ మాటలు విని, ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు ఇంతగా ఎందుకు వ్యాకులత చెందుతున్నారు? విజయం ప్రసాదిస్తానని అల్లాహ్ మీకు గట్టి వాగ్దానం ఇచ్చాడు కదా అని విన్నవించుకున్నారు. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అది నిజమే, కానీ నా దృష్టి అతని స్వతంత్రత మీద ఉందని సెలవిచ్చారు. అంటే ఏ వాగ్దానాన్ని నెరవేర్చడం కూడా అల్లాహ్పై తప్పనిసరి బాధ్యత కాదు. మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవత్వం పట్ల మర్యాదను పాటిస్తూ ఈ స్థాయి వరకు జాగ్రత్త వహించినప్పుడు ప్రవక్తలందరి ఏకాభిప్రాయం కలిగిన విశ్వాసాన్ని మనం ఎందుకు విస్మరించాలి? అదేమిటంటే, దేవుని భవిష్యవాణి కొన్నిసార్లు స్పష్టమైన పదాల ప్రకారం నెరవేరుతుంది, మరికొన్నిసార్లు వేరే రూపం లేదా పరోక్ష పద్ధతిలో నెరవేరుతుంది. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తమ భవిష్యవాణిలా నెరవేరలేదని విమర్శించే విరోధకులకు సమాధానమిచ్చారు. భవిష్యవాణీలు నెరవేరడంలో రకరకాల రీతులు ఉంటాయని, కొన్నిసార్లు అవి బాహ్యంగా కనిపిస్తున్నట్లుగా నెరవేరుతాయని, మరికొన్నిసార్లు ఇతర రూపాల్లో నెరవేరుతాయని వారు వివరించారు. ఏది ఏమైనా అల్లాహ్ తాను చేసిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ అల్లాహ్ సన్నిధిలో వినమ్రంగా వంగి ఉండాలి. అతని స్వతంత్రత కారణంగా మనకు అందే అనుగ్రహాలలో ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. దేవుని సహాయం, తోడ్పాటు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేలా మనం నిరంతరం ప్రార్థించాలి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇంకా ఇలా ప్రవచించారు: బాగా గుర్తుంచుకోండి, నిజమైన ఏకేశ్వరవాదులు ఎవరంటే వారు చేసే అనువంత పుణ్యాన్ని కూడా ప్రదర్శించుకోరు, సత్యాన్ని స్వీకరించడంలో లోకానికి భయపడరు. వారు ఏదైనా పని వల్ల ప్రపంచం విముఖత చూపినా వారు లెక్క చేయరు. కొందరు ఇలా అంటారు: అనుచరులు చేసినంత కఠోర శ్రమ లేదా వారు పాటించినన్ని ఉపవాసాలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సాక్ష్యాధారాలతో నిరూపితం కాలేదని. అనుచరులలో కొందరు దాదాపు
సన్యాసం స్వీకరించే స్థాయికి చేరుకున్నారు. అనగా వారికి మతం పట్ల ఎంతటి అనురక్తి కలిగిందంటే వారు లోకాన్ని పూర్తిగా వదిలివేశారు. అంత మాత్రాన వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే గొప్పవారని అర్థం కాదు. అల్లాహ్ క్షమించుగాక. అసలు విషయం ఏమిటంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తాలా స్వయంగా ఒంటరితనం నుండి బయటకు తీసుకువచ్చాడు. వారు అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమై అతని ప్రేమలో పరవశించి ఉండేవారు. అల్లాహ్ ఉనికియే వారి సర్వస్వంగా ఉండేది. కానీ మానవాళి సంక్షేమం కోసం అల్లాహ్ వారిని ఆ స్థితి నుండి బయటకు తెచ్చాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తన ఆరాధనలను గోప్యంగా ఉంచే అలవాటు ఉండేది. అది ఎప్పుడూ మారలేదు. వారు రహస్యంగా ఎంతటి కఠోర సాధనలు ఆరాధనలు చేసేవారో ఎవరికీ తెలియదు. ఇదే విధంగా కబ్రిస్తాన్ జన్నతుల్ బకీ సంఘటన ఇంతకు ముందు కూడా ప్రస్తావించబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఆరాధనలను ఎంత గోప్యంగా ఉంచేవారో నిరూపించబడింది. ఇందుకు ఉదాహరణ కూడా చెప్పబడింది. ఒక రాత్రి హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా నిద్ర మేల్కొన్నప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. వారు వెతుక్కుంటూ కబ్రిస్తానుకు వెళ్ళగా అక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యంత దీనంగా ఆర్తితో దైవ ప్రార్థనలో నిమగ్నమై ఉండటం చూశారు. వారిలా వేడుకుంటున్నారు: ఓ నా అల్లాహ్, నా ఆత్మ, నా ప్రాణం, నా ఎముకలు, నా శరీరంలోని ప్రతి వెంట్రుక నీకే సాష్టాంగం చేస్తున్నాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఈ సంఘటనను వివరిస్తూ ఇలా అన్నారు: ఒకవేళ హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఆ రాత్రి చూడకపోయి ఉంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభుతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారో, ఎంతటి ఏకాంతంలో రహస్యంగా ఆరాధనలు చేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు. వారి కఠోర శ్రమ, ఆరాధనల స్థితి ఇలాగే ఉండేది. ఎందుకంటే అల్లాహ్ తాలా అటువంటి మహనీయుల స్వభావంలోనే గోప్యతను ఉంచుతాడు. అందువల్లనే ప్రపంచానికి వారి పూర్తి స్థితిగతులు తెలియవు. వారు లోకం కోసం ఏమీ చేయరు. వారి సంబంధం ఎవరితో అయితే ఉందో ఆ అల్లాహ్ అన్ని చోట్ల ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. వారు దేవుడిని ఆరాధిస్తున్నారు, అతన్ని ప్రేమిస్తున్నారు. ఆ దేవుడికి ప్రతి విషయం తెలుసు. మీరు లోకానికి చూపించుకోవడం కోసం ఏ పని చేయరు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రాపంచిక సుఖాలు లేదా లాభాల పట్ల ఉన్న విరక్తిని వివరిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లు ఉపదేశించారు: ఒకసారి హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలవడానికి వెళ్లారు. ఒక బాలుడి ద్వారా అనుమతి కోరి లోపలికి వెళ్ళగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఖర్జూరపు చాపపై పడుకొని ఉన్నారు. హజరత్ ఉమర్ లోపలికి రాగానే వారు లేచి కూర్చున్నారు. హజరత్ ఉమర్ ఆ గదిని గమనించగా అది పూర్తిగా ఖాళీగా ఉంది. ఎటువంటి విలాసవంతమైన వస్తువులు అక్కడ లేవు. ఒక మేకుకు ఒక ఖడ్గం వేలాడుతుంది, అంతే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పడుకున్న ఆ చాప గరుకగా ఉండటం వల్ల దాని గుర్తులు వారి పవిత్రమైన వెన్నుముకపై పడ్డాయి. అది చూసి హజరత్ ఉమర్ రజల్లాహు తాలా అన్హు కన్నీరు పెట్టుకున్నారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ ఉమర్, నిన్ను ఏ విషయం ఏడిపిస్తోంది అని అడిగారు. దానికి హజరత్ ఉమర్ ఇలా విన్నవించుకున్నారు: రోమ్, పర్షియా చక్రవర్తులు అన్ని రకాల భోగ భాగ్యాలు, సౌకర్యాలు, విలాసాల మధ్య తులతూగుతున్నారు. కానీ ఇహ పరలోకాలకు చక్రవర్తి అల్లాహ్ పవిత్ర ప్రవక్త అయిన మీరు మాత్రం ఒక గరుకు చాపపై పడుకొని ఒంటిపై ఆ గుర్తులు పడే స్థితిలో ఉండాలా? అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఓ ఉమర్, నాకు ఈ లోకంతో ఏం సంబంధం? నా జీవితం ఒక బాటసారి లాంటిది. ఎండ తీవ్రంగా ఉన్న ఎడారి మార్గంలో ఒంటెపై ప్రయాణించే ఒక బాటసారి కాసేపు అలసట తీర్చుకోవడానికి ఒక చెట్టు నీడన ఆగి చెమట ఆరగానే మళ్ళీ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తాడో నేను కూడా ఈ లోకంలో అలాగే గడుపుతున్నాను. ఇదే విధంగా హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు: అల్లాహ్ తాలా వ అంజిర్ అషీరతకల్ అక్రబీన్ అంటే నీవు నీ అత్యంత సన్నిహిత బంధువులను అల్లాహ్ శిక్ష గురించి హెచ్చరించు అనే సూక్తి అవతరింపజేసినప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ఇలా ఉపదేశించారు: ఓ
ఓ ఖురైష్ ప్రజలారా, మీ ఆత్మలను మీరే కాపాడుకోండి, అంటే పుణ్యకార్యాల ద్వారా అల్లాహ్ను ప్రసన్నం చేసుకోండి. అల్లాహ్ సన్నిధిలో నేను మీకు ఏ విధంగానూ ఉపయోగపడలేను. మీరు సత్కార్యాలు చేస్తూ అల్లాహ్ వైపు మొగ్గు చూపి అతని ఆరాధనలో ప్రేమలో మునిగి ఉంటేనే క్షమించబడతారు, లేదంటే నేను మీకు ఏమీ చేయలేను. తర్వాత వారు తన ఇతర బంధువులను తెగలను ఉద్దేశించి ఇలా అన్నారు: ఓ బను అబ్దుమునాఫ్, అల్లాహ్ సన్నిధిలో నేను మీకు ఏమీ చేయలేను. ఓ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, అల్లాహ్ సన్నిధిలో నేను మీకు ఏమీ చేయలేను. ఓ అల్లాహ్ ప్రవక్త మేనత్త సఫియా, అల్లాహ్ సన్నిధిలో నేను నీకు ఏమీ చేయలేను. ఓ ఫాతిమా బింతే ముహమ్మద్, నా ఆస్తి నుండి నీకు కావలసింది ఏదైనా అడుగు, నేను ఇస్తాను. కాని అల్లాహ్ సన్నిధిలో నేను నీకు ఏ విధంగానూ ఉపయోగపడలేను. అంటే మీ ఆరాధనలు, అల్లాహ్తో మీకు ఉన్న సంబంధం మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి అని వారు స్పష్టం చేశారు. అల్లాహ్ పట్ల ఉన్న గాఢమైన ప్రేమ ముందు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మ ప్రచారం ప్రారంభించినప్పుడు ఖురైషులు అబూ తాలిబ్ వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: నీ సోదరుని కుమారుణ్ణి మా దైవాలను విమర్శించకుండా ఆపండి, లేదంటే మేమే స్వయంగా అతన్ని అడ్డుకుంటాము. అప్పుడు మీరు మధ్యలో రాకూడదు. వారింకా ఇలా హెచ్చరించారు: మేము ఇంతకు ముందు కూడా అతడిని ఆపమని మిమ్మల్ని కోరాము, కానీ మీరు ఆపలేదు. ఇప్పుడు మేము మళ్ళీ వచ్చాము. అతడు మమ్మల్ని విమర్శించడం మానుకోవాలి, లేదంటే మీతోనే మరియు అతడితోనూ మేము పోరాడతాము. ఈ పోరాటంలో ఇరు వర్గాలలో ఏదో ఒకటి అంతమయ్యే వరకు ఇది సాగుతుంది. ఖురైషులు ఈ విధంగా హెచ్చరించినప్పుడు అబూ తాలిబ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను పిలిపించి ఇలా అన్నారు: ఓ నా సోదరుని కుమారుడా, నాపై నేను మోయలేని భారాన్ని మోపవద్దు. తన చిన్నాన్న ఇక తనకు మద్దతు ఇవ్వరని, తనను ఖురైషులకు అప్పగించేస్తారని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భావించారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత దృఢ నిశ్చయంతో ఇలా ఉపదేశించారు: ఓ చిన్నాన్న, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఒకవేళ వీరు నాకు నా కుడి చేతిలో సూర్యుడిని, ఎడమ చేతిలో చంద్రుడిని తెచ్చిపెట్టినా సరే, నా కర్తవ్యం నుండి నేను వెనక్కి తగ్గను. అల్లాహ్ ఈ కార్యాన్ని నెరవేర్చే వరకు, లేదా ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయే వరకు నేను దీనిని కొనసాగిస్తూనే ఉంటాను. ఆ మాట చెప్పి వారు అక్కడి నుండి వెళ్ళిపోతుండగా అబూ తాలిబ్ వారిని పిలిచి ఇలా అన్నారు: నా సోదరుని కుమారుడా, నీకు ఇష్టమైనది చెయ్యి. అల్లాహ్ సాక్షిగా ఏ ప్రతిఫలానికి ఆశపడి కూడా నేను నిన్ను వారికి అప్పగించను. ఈ చారిత్రక సంఘటన సీరత్ ఇబ్నె హిషామ్ అనే పుస్తకంలో నమోదు చేయబడింది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కూడా ఈ సంఘటనను వివరిస్తూ ఇలా వివరించారు: బహుదైవారాధకులు, రిజిస్ అనగా అపవిత్రులు, షర్రుల్ బరియా అనగా సృష్టిలో అత్యంత అధములు, సుఫహా అనగా మూర్ఖులు, జుర్రియతే శైతాన్ అనగా శైతాన్ సంతతి అని, మరియు వారు ఆరాధించే దైవాలు వకూదున్నార్ అనగా నరకాగ్ని ఇంధనమని సూక్తులు అవతరించినప్పుడు అబూ తాలిబ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పిలిపించి ఇలా అన్నారు: ఓ నా సోదరుని కుమారుడా, నీ విమర్శల వల్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు నిన్ను, నీతో పాటు నన్ను కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు వారి వివేకవంతులను మూర్ఖులన్నావు, వారి పెద్దలను అత్యంత అధములన్నావు. వారు పూజించే దైవాలను నరకపు కట్టెలు, నరకాగ్ని ఇంధనం అని అన్నావు. వారందరినీ అపవిత్రులుగా, శైతాన్ సంతతిగా పేర్కొన్నావు. నీ క్షేమం కోరి చెబుతున్నాను, నీ నాలుకను అదుపులో ఉంచుకో, ఈ విమర్శలు మానుకో, లేదంటే ఈ ప్రజలను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: ఓ చిన్నాన్న, ఇది విమర్శించడం కాదు, యథార్థాన్ని, సత్యాన్ని సరైన సమయంలో తెలియజేయడం. ఏ పని కోసమైతే నేను పంపబడ్డానో అది ఇదే. దీనివల్ల నేను మరణించాల్సి వస్తే ఆ మరణాన్ని నేను సంతోషంగా ఆహ్వానిస్తాను. నా జీవితం ఈ మార్గం కోసమే అంకితం చేయబడింది. మరణ భయంతో నేను సత్యాన్ని ప్రకటించడం ఆపలేను. ఓ చిన్నాన్న, ఒకవేళ మీకు మీ బలహీనత లేదా కష్టాల పట్ల ఆందోళన ఉంటే నన్ను మీ శరణులో ఉంచడం మానుకోండి. అల్లాహ్ సాక్షిగా నాకు మీ అవసరం ఏమీ లేదు.
దైవ ఆజ్ఞలను చేరవేయడంలో నేను ఎప్పటికీ ఆగను. నా ప్రాణం కంటే నా ప్రభువు ఆజ్ఞలే నాకు అత్యంత ప్రియమైనవి. ఒకవేళ నేను ఈ మార్గంలో చంపబడినా మళ్ళీ మళ్ళీ పుట్టి ఇదే మార్గంలో ప్రాణాలు అర్పించాలని కోరుకుంటున్నాను. ఇది భయపడాల్సిన విషయం కాదు. అతని మార్గంలో కష్టాలు అనుభవించడం నాకు అనంతమైన తృప్తిని ఇస్తుంది. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు దీనిని వివరిస్తూ ఇలా వ్రాశారు: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి జీవితం దైవ ప్రేమలో మునిగి ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఎంతో భారీ జమాత్ బాధ్యతలు ఉన్నప్పటికీ వారు పగలు రాత్రి అల్లాహ్ ఆరాధనలో నిమగ్నమై ఉండేవారు. అర్ధరాత్రి దాటిన తర్వాత దైవ ప్రార్థనల కోసం నిలబడేవారు. తెల్లవారే వరకు ఆరాధన చేస్తూనే ఉండేవారు. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నేను అల్లాహ్ అత్యంత సాన్నిహిత్యాన్ని పొందినవాడిని అన్నది సత్యం. అల్లాహ్ తన అనుగ్రహంతో నాకు ఆ సామీప్యాన్ని ప్రసాదించినప్పుడు ఆయనకు సాధ్యమైనంత ఎక్కువగా కృతజ్ఞతలు తెలుపుకోవడం నా బాధ్యత కాదా? ఎందుకంటే ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు దానికి బదులుగానే కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. అంటే అల్లాహ్ తాలా నాపై ఇంతటి మహోపకారం చేసినప్పుడు నేను అతనికి కృతజ్ఞతగా మరిన్ని ఆరాధనలు చేయవలెను. ఇదే విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవాజ్ఞ లేకుండా ఎటువంటి పెద్ద పనిని చేసేవారు కాదు. అల్లాహ్ ఆదేశించినప్పుడే వారు అడుగు ముందుకు వేసేవారు. మక్కావాసులు వారిపై ఎన్ని ఘోరమైన అకృత్యాలకు పాల్పడినప్పటికీ అల్లాహ్ నుండి దైవవాణి ద్వారా మక్కాను వీడమని స్పష్టమైన ఆదేశం వచ్చే వరకు వారు అక్కడి నుండి వెళ్ళలేదు. మక్కావాసుల అణచివేత భరించలేనంతగా పెరిగినప్పుడు అనుచరులకు ఎబిసీనియాకు వలస వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అప్పుడు అనుచరులు తమతో పాటు రమ్మని కోరగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకింకా అల్లాహ్ నుండి అనుమతి లభించలేదని బదులిచ్చారు. కష్ట సమయాల్లో సామాన్యంగా ప్రజలు తమ స్నేహితులను బంధువులను తమ చుట్టూ ఉంచుకోవాలని కోరుకుంటారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సమూహమును ఎబిసీనియాకు పంపివేసి అల్లాహ్ నుండి ఇంకా ఆదేశం రాలేదన్న కారణంతో మక్కాలో ఒంటరిగా ఉండిపోయారు. దైవవాక్యాన్ని విన్నప్పుడు వారు భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చేవారు. ముఖ్యంగా తమ బాధ్యతలను గుర్తు చేసే సూక్తులు విన్నప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజల్లాహు తాలా అన్హు ఇలా ఉల్లేఖించారు: ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఖురాన్లోని కొన్ని సూక్తులు చదివి వినిపించమని అన్నారు. దానికి నేను, ఓ దైవ ప్రవక్త, పవిత్ర ఖురాన్ మీపైనే అవతరించింది కదా, మీకు నేనేం వినిపించగలను అని అన్నాను. వారు ఇతరులు చదువుతుంటే వినడం నాకు చాలా ఇష్టమని చెప్పారు. నేను అన్నిసా అధ్యాయం పఠించడం ప్రారంభించాను. చదువుతూ ఈ సూక్తి వద్దకు చేరుకున్నాను. ఫకైఫా ఇజా జినా మిన్ కుల్లి ఉమ్మతిం బిషహీదిం వజినా బిక అలా హావులాయి షహీదా. అనగా ప్రతి ఉమ్మతు నుండి వారి ప్రవక్తను సాక్షిగా నిలబెట్టి వారి లెక్కలు అడిగే రోజున నిన్ను కూడా నీ ఉమ్మత్పై సాక్షిగా నిలబెట్టినప్పుడు నీ స్థితి ఎట్లుండును? ఇది వినగానే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలు, ఇక ఆపు అని అన్నారు. నేను వారి వైపు చూడగా వారి 2 కండ్ల నుండి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. ఈ సంఘటన ఇంతకు ముందు కూడా ప్రస్తావించబడింది. కానీ మనం ఎన్నిసార్లు విన్నా అల్లాహ్ పట్ల దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకున్న భయభక్తులు, దైవ ప్రేమలోని ఒక కొత్త కోణం మనకు కనిపిస్తుంది. దైవ ప్రేమకు సంబంధించి తాయిఫ్ ప్రయాణంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాయపడిన సంఘటన చరిత్రలో ప్రసిద్ధి చెందింది. ప్రవక్తృత్వ 10వ సంవత్సరంలో అబూ తాలిబ్ మరణించిన తరువాత ఖురైష్ల అరాచకాలు పెరగడంతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ వెళ్లారు. అక్కడ 10 రోజుల పాటు ఇస్లాం ధర్మాన్ని ప్రచారం చేశారు. కానీ ఎవరూ స్వీకరించలేదు. అక్కడి నాయకులు, యువకులు ఎక్కడ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలకు ప్రభావితమవుతారో అని భయపడి అల్లరి మూకలను వారిపైకి ఉసిగొల్పారు. ఆ జనం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై రాళ్లతో దాడి చేశారు. ఆ దెబ్బలకు వారి 2 పాదాల నుండి రక్తం ధారలుగా ప్రవహించింది. వారి వెంట ఉన్న హజరత్ జైద్ బిన్ హారిసా రజల్లాహు తాలా అన్హు రాళ్ళు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తగలకుండా అడ్డుగా నిలబడడంతో ఆయన తలపై కూడా అనేక గాయాలయ్యాయి. సహీ బుఖారీలోని ఉల్లేఖనం ప్రకారం హజరత్ ఆయిషా రజల్లాహు తాలా అన్హా ఒకసారి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు:
ఓ దైవ ప్రవక్త, ఉహద్ యుద్ధం మీరు గాయపడిన రోజు కంటే కఠినమైన రోజు మీ జీవితంలో ఏదైనా ఉందా? దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: నీ జాతి అనగా ఖురైషులు నుండి నాకు ఎదురైన కష్టాలన్నీ కఠినమైనవే. కానీ అకబా రోజు తాయిఫ్లో ఎదురైన సంఘటన అన్నిటికంటే అత్యంత కఠినమైనది. నేను నా సందేశాన్ని ఇబ్న్ అబ్దయాలీల్ ముందు ఉంచినప్పుడు అతను నేను ఆశించిన విధంగా స్పందించలేదు. నేను అక్కడి నుండి ఎంతో ఆవేదనతో దిగులుగా నడుచుకుంటూ కర్నుస్ సఆలిబ్ అనే ప్రాంతానికి చేరుకున్నాను. అప్పుడు నేను తల పైకెత్తి చూడగా ఒక మేఘం నాకు నీడను ఇస్తుంది. అందులో జిబ్రాయిల్ అలైహిస్సలాం ఉండి నన్ను పిలిచి ఇలా అన్నారు: నీ జాతివారు నిన్ను ఎంతలా అవమానించారో, నీకు ఎటువంటి సమాధానమిచ్చారో అల్లాహ్ విన్నాడు. ఇప్పుడు అల్లాహ్ నీ వద్దకు పర్వతాల దేవదూతలను పంపాడు. నీవు కోరుకున్నట్లు వారిని శిక్షించమని అతడిని ఆదేశించు. పర్వతాల దేవదూత నాకు సలాం చేసి ఇలా అన్నాడు: ఓ ముహమ్మద్, మీరు కోరుకుంటే ఈ 2 పర్వతాలను ఒకదానితో ఒకటి కలిపి వీరిని వాటి మధ్య నలిపివేస్తాను. దానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: వద్దు, వీరి సంతానం నుండి అల్లాహ్ను మాత్రమే ఆరాధించే అతనికి ఎవరిని సాటి కల్పని ప్రజలు ఉద్భవిస్తారని నేను ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి అపారమైన సానుభూతి ఇక్కడ కూడా వ్యక్తమైంది. వారు ఆ జాతిని శిక్ష నుండి రక్షించారు. తదనంతరం మక్కా విజయం తర్వాత కొంతకాలానికే వారి సంతానం ఇస్లాంను స్వీకరించింది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉన్నత స్థానాన్ని, హోదాను వివరిస్తూ ఇలా సెలవిచ్చారు: ఆ కాంతి మానవుడికి ప్రసాదించబడింది. మానవులందరిలో సర్వశ్రేష్ఠుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆ కాంతి విశేషంగా అనుగ్రహించబడింది. ఆ కాంతిని దేవదూతలు పంచుకోలేరు, నక్షత్రాలు పంచుకోలేవు. చంద్రులలోనూ ఆ కాంతి లేదు, సూర్యునిలోనూ లేదు, సముద్రాలలోనూ లేదు, నదులలోనూ లేదు, పద్మారాకాల్లో లేదు, నవకతాల్లో లేదు, ఇంద్రనీలల్లా లేదు, మౌక్తికాల్లో లేదు, ఆకాశములో వేదభూమిలో ఉన్న పదార్థంలోనూ లేదు. అది సమగ్ర మానవుడిలోనే ఉంది. సమగ్రమైన రూపంలో ఉన్న ఆ మహా వ్యక్తిలో ఉంది. ఆయన మన గురువు, మన యజమాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దేవునికి ప్రీతి పాత్రుడు, ప్రవక్తలందరిలో ప్రముఖుడు, అల్లాహ్ దృష్టిలో ఉన్న వారందరికీ నాయకుడు. అందుకే ఆ మహాకాంతి అతనికి ప్రసాదించబడింది. ఇదే విధంగా కొంతవరకు అతనితో పోలిన వారికి దట్టమైన కాంతి లభించింది. మన గురువు, యజమాని, నిరక్షరుడైన ప్రవక్త, సత్యస్వరూపుడు, సర్వ పరీక్షలలో నెగ్గిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆ న్యాసం అంటే ఏమిటో వివరిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు: న్యాసం అంటే ఒక పరిపూర్ణ మానవునికి దేవుడు ప్రసాదించిన శక్తులు, బుద్ధి, జ్ఞానం, హృదయం, ప్రాణం, ఇంద్రియాలు, భయం, ప్రేమ, గౌరవం, వైభవం, సమస్త ఆధ్యాత్మికత, శారీరక అనుగ్రహాలు పరిపూర్ణ మానవుడు. ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తుఅద్దుల్ అమానాతి ఇలా అహ్లిహా అనగా నిశ్చయంగా న్యాసాలను వాటికి అర్హులైన వారికి అప్పగించమని అల్లాహ్ తాలా మిమ్మల్ని ఆజ్ఞాపిస్తూనే ఈ సూక్తి ప్రకారం ఆ న్యాసాలన్నిటినీ తిరిగి దైవ సన్నిధిలో సమర్పిస్తారు. అంటే ఆయనలో లీనమైపోయి వాటన్నిటినీ అతని మార్గంలోనే అంకితం చేస్తారు. అల్లాహ్ ప్రసాదించిన ఆ శక్తులన్నిటినీ దైవాజ్ఞలను పాటిస్తూ అతని ప్రసన్నతను పొందేందుకు ఆ న్యాసాలను సక్రమంగా చెల్లించేందుకు వినియోగిస్తారు. తద్వారా దేవుని ప్రేమను అత్యధికంగా పొందుతారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవ ప్రేమలో పూర్తిగా లీనమై ఆ న్యాసాన్ని అత్యున్నత రీతిలో నెరవేర్చారు. దీనిని మరింత వివరిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా సెలవిచ్చారు: ఈ అత్యున్నతమైన, సంపూర్ణమైన, శ్రేష్టమైన స్థాయి మన యజమాని, మన మార్గదర్శి, సత్యవంతుడైన దైవ ప్రవక్త, ఉమ్మీ అయిన హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లంలో కనిపిస్తుంది. అల్లాహ్ తాలా పవిత్ర ఖురాన్లో స్వయంగా ఇలా సెలవిచ్చాడు: కుల్ ఇన్న సలాతి వనుసుకి వమహ్యాయ వమమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ లా షరీక లహు వబిజాలిక ఉమిర్తు వాన అవ్వలుల్ ముస్లిమీన్. అనగా చెప్పు, నిశ్చయంగా నా నమాజు, నా ఆరాధనలు, నా జీవితం, నా మరణం అన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కోసమే. అతనికి భాగస్వాములు ఎవరూ లేరు. ఇదే నాకు ఆజ్ఞాపించబడింది.
ముస్లింలందరిలో నేనే ప్రథముడిని. మరియు ఇలా సెలవిచ్చారు, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహు వయగ్ఫిర్ లకుం జునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. ఇదే నా సత్య మార్గం, కాబట్టి దీనినే అనుసరించండి. ఇతర మార్గాలను అనుసరించకండి, అవి మిమ్మల్ని దేవుని మార్గం నుండి వేరు చేస్తాయి. మరొక చోట చెప్పు, మీరు అల్లాహను ప్రేమిస్తే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను క్షమిస్తాడు. అలాగే నేను నా ముఖాన్ని అల్లాహకు అంకితం చేశాను మరియు లోకాల ప్రభువుకు విధేయుడుగా ఉండమని నేను ఆజ్ఞాపించబడ్డానని కూడా సెలవిచ్చారు. అంటే నా నమాజు, నా ఆరాధనలోని కఠోర శ్రమ, నా త్యాగాలు, నా బ్రతుకు, నా మరణం అన్నీ ఆ అల్లాహ్ కోసమే. ప్రపంచ ఆరంభం నుండి అంతం వరకు దేవునిలో ఇంతగా లీనమైపోయి దేవుడు ఇచ్చిన న్యాసాలన్నిటినీ తిరిగి అతనికి అప్పగించిన మరొక పరిపూర్ణ మానవుడు లేడు. ఈ సూక్తి ఆ అజ్ఞానులకు గట్టి సమాధానం. ఎవరైతే మన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇతర ప్రవక్తల కంటే శ్రేష్టత లేదని వాదిస్తారో వారు కొన్ని బలహీన హదీసులను చూపిస్తూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను యూనుస్ బిన్ మత్తా కంటే గొప్పవానిగా చెప్పవద్దని అన్నారని వాదిస్తారు. ఈ అజ్ఞానులకు తెలియని విషయం ఏమిటంటే, ఒకవేళ ఆ హదీసు సరైనదే అయినా అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప వినయం, వినమ్రతకు నిదర్శనం. ప్రతి మాటకు ఒక సందర్భం ఉంటుంది. ఒక పుణ్యాత్ముడు తన లేఖలో తనను తాను అల్లాహ్ బానిసలలో అత్యల్పమైన వాడినని రాసుకుంటే దాని అర్థం అతడు విగ్రహారాధకుల కంటే లేదా పాపాత్ముల కంటే అధముడని కాదు. అలా భావించడం అజ్ఞానమే అవుతుంది. అల్లాహ్ తాలా స్వయంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అవ్వలుల్ ముస్లిమీన్ అనగా విధేయులందరిలో ప్రథముడు అని పిలిచినప్పుడు, ఆజ్ఞాపాలన చేసేవారికందరికీ ఆయనే నాయకుడు అని ప్రకటించినప్పుడు, దేవుడు ఇచ్చిన న్యాసాలను తిరిగి అతనికి అప్పగించడంలో అందరికంటే ముందున్న వ్యక్తిగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గుర్తించినప్పుడు, ఇక పవిత్ర ఖురాను నమ్మే ఏ వ్యక్తికైనా వారి ఉన్నత హోదా గురించి ప్రశ్నించే హక్కు ఎక్కడ ఉంటుంది? దేవుడు ఇస్లాంలో అనేక స్థాయిలను ఉంచాడు, కానీ వాటన్నిటిలోనూ అత్యున్నతమైన స్థానాన్ని కేవలం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వభావానికి మాత్రమే ప్రసాదించాడు. ఆ పైన పఠించిన సూక్తుల సారాంశం ఏమిటనగా, నా మార్గమే సరైన మార్గం, కాబట్టి దీనినే అనుసరించండి. ఇతర మార్గాల వెంట వెళ్ళకండి, అవి మిమ్మల్ని దేవునికి దూరం చేస్తాయి. ఇంకా అల్లాహ్ తన ప్రవక్తతో ఇలా చెప్పమన్నాడు, ఒకవేళ మీరు అల్లాహ్ను ప్రేమిస్తే నన్ను అనుసరించండి, అంటే ఇస్లాం అత్యున్నత సత్యమైన నా మార్గంలో నడవండి. అప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు, నా మార్గం ఏమిటంటే నా ఉనికిని పూర్తిగా దేవునికి అప్పగించాలని, నన్ను నేను ఆ సకల లోకాల ప్రభువు కోసం అంకితం చేసుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను. అంటే అతనిలో లీనమైపోయి అతడు రబ్బుల్ ఆలమీన్ అయినట్లే నేను ఖాదిముల్ ఆలమీన్ అనగా లోక సేవకుడిని కావాలని నేను నా సర్వస్వాన్ని అల్లాహ్కు అర్పించాను. ఇప్పుడు నాది అంటూ ఏమీ లేదు, నా దగ్గర ఉన్నదంతా అల్లాహ్దే. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నత స్థాయిని, హోదాను అల్లాహ్ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంనకు ఎంత గొప్పగా అవగతం చేశాడో అది మనందరి కోసం ఇక్కడ వివరించబడింది. ఇంతటి స్పష్టత ఉన్నప్పటికీ అల్లాహ్ క్షమించుగాక, మన విరోధులు మాత్రం మనం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అవమానిస్తున్నామని, హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని నిందలు వేస్తుంటారు. అల్లాహ్ తాలా ప్రతి అహ్మదీని వారి కీడు నుండి రక్షించుగాక. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఒక చోట ఇలా ప్రవచించారు, ముహమ్మద్ అనే పేరుతో ఉన్న ఈ అరబ్బు ప్రవక్తను నేనెప్పుడూ ఆశ్చర్యంతో దర్శిస్తూ ఉంటాను. వేల వేల ఆశీస్సులు, శాంతి అతనికి లభించుగాక. ఎంత మహోన్నత పదవి అతనిది. అతని ఉనికి పొలిమేరలను ఎవ్వడూ కనుగొనలేడు. గంభీరమైన, ప్రగాఢమైన అతని మహిత లక్షణాలను సమగ్రంగా సందర్శించగలిగే యోగ్యత ఎవ్వరికీ లేదు. అయ్యో, అతని మహోత్కృష్ట పదవికి రాదగినంత గుర్తింపు రాలేదు. ప్రపంచం నుంచి అంతర్ధానమైపోయిన ఏకత ఆ మహావీరుని ప్రయత్నం వల్లనే తిరిగి సాధింపబడినది. అతను దేవుణ్ణి ప్రగాఢంగా ప్రేమించి ఉన్నాడు. అదేవిధంగా మానవాళి పట్ల తీవ్రమైన సమవేదన అతని హృదయాన్ని ద్రవీభూతం చేస్తుంది. అందుకే దేవుడు అతని హృదయంలో దాగిన
మహోన్నత గుణాలను తెలుసుకొని గతములోని భవిష్యత్తులోని ప్రవక్తల కంటే సర్వజనుల కంటే మహోన్నతునిగా వించినాడు. అతని జీవిత కాలంలోనే అతని ఆకాంక్షలను నెరవేర్చినాడు. అతడే సమస్త ఆధ్యాత్మిక అనుగ్రహాలకు మూలం. ఎవరైనా సరే ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా లభించే అనుగ్రహాన్ని అంగీకరించకుండా ఆధ్యాత్మిక శ్రేష్టతను ప్రకటిస్తే అతడు మనిషి కాదు కదా, శైతాన్ సంతతితో సమానం. ఎందుకంటే ప్రతి శ్రేష్టత తాళం చెవి ఆయనకే ఇవ్వబడింది, ప్రతి జ్ఞాన భండాగారం ఆయనకే ప్రసాదించబడింది. ఆయన ద్వారా పొందని వాడు శాశ్వతంగా వంచితుడే. మనం ఎంతటి వారం, మన అస్తిత్వం ఎంత? ఈ పరిపూర్ణ ప్రవక్త ద్వారానే మనం నిజమైన దైవ ఏకత్వాన్ని పొందామని ఒప్పుకోకపోతే మనం కృతజ్ఞులవుతాము. సజీవ దేవుని పరిచయం, అతని సంభాషణల గౌరవం కూడా ఈ గొప్ప ప్రవక్త మరియు వారి జ్యోతి ద్వారానే మనకు లభించాయి. మార్గదర్శకత్వం అనే ఈ సూర్యుని కిరణాలు ఎండలా మనపై పడుతున్నాయి. మనం ఆ సూర్యుని ముందు ఉన్నంత కాలమే ప్రకాశవంతంగా ఉండగలం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై విశ్వాసం లేకపోయినా లేదా ఇస్లాం నుండి వైదొలగినా కేవలం దేవుడు ఒక్కడే అని నమ్మడంపై ఉంటే మోక్షం లభిస్తుందని అనుకునేవారు అసలు దైవ ఏకత్వ యథార్థనే అర్థం చేసుకోలేదు. కేవలం దేవుడిని ఒక్కడిగా భావించినంత మాత్రాన మోక్షం లభించదు. మోక్షం అనేది 2 ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. పరిపూర్ణ నమ్మకం, అల్లా ఉనికిని, అతని ఏకత్వాన్ని నిశ్చయమైన నమ్మకంతో విశ్వసించడం. రెండవది సంపూర్ణమైన ప్రేమ. ఆ అద్వితీయ దేవుని పట్ల హృదయంలో ఎంతటి గాఢమైన ప్రేమ ఉండాలంటే అతనికి విధేయత చూపడమే ప్రాణానికి పరమానందంగా మారాలి. అతని ప్రేమ ముందు ఇతర ప్రాపంచిక ప్రేమలన్నీ తుడిచిపెట్టుకుపోవాలి. ఈ నిజమైన దైవ ఏకత్వం అనేది మన నాయకుడు, యజమాని అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించకుండా అసాధ్యం. ఎందుకు అసాధ్యం? ఎందుకంటే దేవుని ఉనికి అనేది ఇంద్రియాలకు అందనిది. మానవ మేధస్సు కేవలం తన శక్తితో అతన్ని కనుగొనలేదు. మేధస్సు కేవలం సృష్టిని చూసి సృష్టికర్త ఒకరు ఉండాలి అని మాత్రమే చెప్పగలదు. కానీ ఉండాలి అని అనుకోవడం వేరు, అతనున్నాడని కల్లారా చూసినంత నిశ్చయంతో నమ్మడం వేరు. కేవలం తర్కంపై ఆధారపడే వారు తరచుగా నాస్తికులుగా మారిపోతారు. వారు భూమ్యాకాశాల సృష్టిని చూసి కూడా ప్రయోజనం పొందలేరు. దేవుని మనుషులను చూసి ఎగతాళి చేస్తారు. ప్రపంచంలో ఎన్నో ప్రయోజనం లేని వస్తువులు కనిపిస్తున్నాయి. వాటిలో సృష్టికర్త ఉనికిని చాటే కళ ఏముంది అని వాదిస్తారు. కాబట్టి కేవలం బుద్ధితో దేవుడిని చేరుకోలేము. పరిపూర్ణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన మార్గం ద్వారానే దేవుని నిజమైన దర్శనం లభిస్తుంది. కేవలం బుద్ధితో ఆలోచించేవారు కొన్ని వస్తువులను చూసి వాటి ఉనికికి తగిన కారణం కనిపించకపోతే అవి అనవసరమైనవి, వ్యర్థమైనవని వాదిస్తారు. పాపం, ఆ అజ్ఞానులకు తెలియని విషయం ఏమిటంటే ఒక విషయం గురించి మనకు జ్ఞానం లేనంత మాత్రాన ఆ వస్తువు ఉనికిలో లేదని అర్థం కాదు. ఇటువంటి వారు ఈ కాలంలో లక్షలాది మంది, ఇంకా చెప్పాలంటే నేడు కోట్లాది మంది ఉన్నారు. వీరు తమను తాము మేధావులుగా, గొప్ప తత్వజ్ఞానులుగా భావిస్తూ దైవ ఉనికిని పూర్తిగా నిరాకరిస్తారు. ఒకవేళ దేవుని ఉనికిని నిరూపించడానికి కేవలం మేధోపరమైన బలమైన సాక్ష్యముండి ఉంటే వీరు అతన్ని నిరాకరించేవారు కాదు. దైవ ఉనికిపై తిరుగులేని తార్కిక నిరూపణ ఉంటే వారు అంతటి నిర్లక్ష్యంతో, అపహాస్యంతో దేవుడిని తిరస్కరించేవారు కాదు. కాబట్టి ఫిలాసఫర్ల నావపై కూర్చుని ఎవరూ అనుమానాల సుడిగుండం నుండి బయటపడలేరు. అటువంటి వారి ఆలోచనలను అనుసరిస్తే మీరు తప్పకుండా ఆ సందేహాలలో మునిగిపోతారు తప్ప ఎప్పటికీ దైవ ఏకత్వమనే స్వచ్ఛమైన పానీయాన్ని రుచి చూడలేరు. ఇప్పుడు ఆలోచించండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనే మధ్యవర్తిత్వం లేకుండా దైవ ఏకత్వం లభిస్తుందని లేదా మానవుడు మోక్షం పొందగలనని అనుకోవడం ఎంతటి నిస్సారమైన, దుర్మార్గమైన ఆలోచనో కదా. కాబట్టి మీరు దైవ ఏకత్వం గురించి తెలుసుకోవాలన్నా, అల్లా ఉనికిని కనుగొనాలన్నా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను లోతుగా పరిశీలించాలి. పవిత్ర ఖురాన్ను అర్థం చేసుకోవాలి. ఓ అజ్ఞానులారా, దేవుని ఉనికిపై పరిపూర్ణ నిశ్చయం లేనప్పుడు అతని ఏకత్వంపై నమ్మకం ఎలా కలుగుతుంది? నిశ్చయంగా గుర్తుంచుకోండి, దైవ ఏకత్వం పట్ల దృఢమైన నమ్మకం కేవలం ప్రవక్త ద్వారానే లభిస్తుంది.
మన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అరేబియాలోని నాస్తికులకు, మార్గభ్రష్టులకు వేలాది ఆకాశ సంకేతాలను చూపించి వారిని దేవుని ఉనికిని నమ్మేలా చేశారు. నేటికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని సత్యంగా, పరిపూర్ణంగా అనుసరించేవారు అటువంటి సూచనలను నాస్తికుల ముందు ఉంచుతున్నారు. నిజమైన విషయం ఏమిటంటే, సజీవ దేవుని, సజీవ శక్తిని మనిషి స్వయంగా వీక్షించే వరకు అతడి హృదయం నుండి శైతాన్ వెళ్ళడు. అప్పటి వరకు సత్యమైన దైవ ఏకత్వం హృదయంలో ప్రవేశించదు. అలాగే దేవుని ఉనికిపై నిశ్చయమైన నమ్మకం కలగదు. ఈ పవిత్రమైన, పరిపూర్ణమైన దైవ ఏకత్వం కేవలం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాత్రమే లభిస్తుంది. ఈ కాలంలో ఈ బోధనలను హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం మన కోసం విడమర్చి వివరించారు. ఆయన అలైహిస్సలాం ఇంకా ఇలా ప్రవచించారు: అరేబియా ఎడారుల్లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. వందల వేల సంఖ్యలో మృతులు తిరిగి కొన్ని రోజుల్లోనే పునరుజ్జీవితులైనారు. తరతరాల నుంచి అవినీతిపరులైన వారికి దివ్యమైన రూపం లభించింది. అంధులు తిరిగి చూడగలిగినారు. మూగవారి నాలుకల నుంచి దైవ జ్ఞానం వెలువడింది. ప్రపంచంలో ఇలాంటి విప్లవాన్ని అంతవరకు ఏ కన్ను చూడలేదు, ఏ చెవి వినలేదు. ఈ విచిత్రం మీకు తెలుసునా? ఇదంతా కటిక చీకటిలో ఒకడు చేసిన ప్రార్థనల వల్ల జరిగింది. అతడు సంపూర్ణంగా దేవుని ధ్యానంలో నిమగ్నుడై ప్రపంచంలో ఒక మహా విప్లవాన్ని తెచ్చి ఒక నిరక్షరాస్యుడు, నిస్సహాయుడైన వ్యక్తికి ఈ అద్భుత చర్య అసాధ్యమైనను అతడు దీనిని సాధించినాడు. అల్లాహుమ్మ సల్లి వసల్లిం వ బారిక్ అలైహి వ ఆలిహి బి అదది హమ్మిహి వ గమ్మిహి వ హుజ్నిహి లిహాజిహిల్ ఉమ్మతి వ అంజిల్ అలైహి అన్వార రహ్మతిక ఇలల్ అబద్. అనగా, ఓ అల్లా, ఈ సమాజం కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనుభవించిన ప్రతి చింత, ప్రతి దుఃఖం మరియు ప్రతి వేదనకు ప్రతిఫలంగా వారిపై, వారి సంతానంపై నీ కరుణను, శాంతిని మరియు శుభాలను కురిపించు. నీ కరుణ అనే వెలుగులను వారిపై శాశ్వతంగా అవతరింపజేయి. హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాం ఇంకా ఇలా ఉపదేశించారు: నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా చూస్తున్నాను. ప్రార్థనల ప్రభావం నీరు, నిప్పు ప్రభావం కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన కారణాలలో ప్రార్థన అంతటి శక్తివంతమైన ప్రభావం గలది మరొకటి లేదు. అల్లాహ్ తాలా మనందరికీ అతని మార్గంలో నడుస్తూ ప్రార్థనలు చేయుటకు అనుగ్రహించుగాక. అల్లాహ్ సన్నిధిలో అంగీకరించబడే ప్రార్థనలు చేసే భాగ్యాన్ని, యథార్థమైన రీతిలో వేడుకునే శక్తిని మనకు ప్రసాదించుగాక. అతను మనల్ని నిజమైన విశ్వాసులుగా మార్చుగాక. ప్రార్థనల హక్కును నెరవేర్చు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ఆదర్శాన్ని అనుసరించడానికి నిరంతరం కృషి చేయు విశ్వాసులుగా మార్చుగాక. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.